స్థానిక సంస్థల ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బీసీ నేతలు వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అన్యాయాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గాడిదలకు ఫ్లెక్సీలు కట్టి క్లాక్ టవర్ సెంటర్లో నిరసన తెలిపారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మభ్యపెట్టి కనీసం 17% కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల గొంతుకగా ఉండాల్సిన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీల పక్షాన పోరాడుకుంటే ఆయా ప్రజాప్రతినిధులకు రాజకీయ సమాధి తప్పదు అంటున్న బీసీ సంఘం నాయకులతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి గాడిదలకైతే ఫ్లెక్సీలు కప్పి ఊరేగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ బీసీలు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు, వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి అనే విషయాలు అయితే అడిగి తెలుస్తున్నాం. అన్న చెప్పండి, ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా బీసీలకు జరుగుతున్నటువంటి న్యాయం మీద స్పందించకుండా మౌనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీకు చేత కాకపోతే, మీకు నిజంగా చిత్తశుద్ధి బీసీల పట్ల ఉంటే తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి రోడ్లపైకి వచ్చి బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజాప్రతినిధులకు హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని దేశ రాజధానికి పోయి ధర్నాలు చేసి బీసీలను పిచ్చోళ్ళని చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా 4 నెలల తర్వాత 42% కాదు కదా 22% కూడా లేకుండా 17% తోటి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇది బీసీలకు చాలా తీవ్ర అన్యాయం. ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పటికే బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇటు అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టినప్పటికీ కూడా రాజకీయ ఒత్తిళ్ల వల్ల, రాజకీయ నాయకుల వల్ల ఇది ఫెయిల్ అయిందని చెప్పేసి ఇప్పటికి కూడా బీసీకి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు? ఇది ఎట్లా నమ్ముతామండి? ఈరోజు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసి ఈరోజు నామినేషన్ మొదటి దశ కూడా ఇవాళ చివరి రోజు ఇక ఎక్కడిస్తాడు 42% అయినా ఏ పార్టీ పరంగా ఇస్తాడు? ఈరోజు 17% కూడా నిండలేదు. ఈ నల్గొండ జిల్లాలో 162 సీట్లకు గాను సర్పంచ్కి 140 రావడం జరిగింది. ఎంత అన్యాయం జరుగుతుంటే కూడా మళ్ళీ బీసీలు ఏమన్నా పిచ్చోళ్ళ చూస్తూ మౌనంగా ఉండడానికి మీరు ఎన్ని మాటలు చెప్పినా మాయ మాటలు చెప్తుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటారా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. బీసీ మంత్రులు ఏదైతే రాజీనామా చేయాలని చెప్పేసి గాడిదలకు ఫ్లెక్సీలు కట్టి ఊరేగిస్తున్నటువంటి పరిస్థితి ఉందిగా, ఎందుకు ఏం చెప్పాలనుకుంటారు బీసీ మంత్రులకు? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, రాష్ట్ర మంత్రి ఎవరైనా స్పందించిరా అండి? ఈరోజు బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు తెలియజేసి అనేక రూపంలో పోరాటం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్పందించడం లేదు. అందుకనే మేము మీకు చేత కాకపోతే మీ పదవులకు రాజీనామా చేయండి, తక్షణమే రాజీనామా చేసి మీరు ప్రజా పోరాటం చేసి బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కులని అడగాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయాలి, లేకుంటే బీసీలకు ఏదైతే న్యాయం జరిగే విధంగా కొట్లాడాలని చెప్పేసి బీసీ సంఘం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HMTV, నల్గొండ నుంచి.